బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురుగాలులు తూర్పు ఆగ్నేయ దిశల నుండి వీస్తాయని తెలిపింది. శనివారం నుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. తెలంగాణలో పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు పట్టింది. మబ్బులు కమ్మేశాయి. బుధవారం మొదలైన ముసురు గురువారం కూడా కొనసాగింది. గురువారం అంతా సూర్యుడి జాడే కనిపించలేదు. మిట్ట మధ్యాహ్నం దాటినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో రాత్రి టెంపరేచర్లు పగటి టెంపరేచర్లకు 4-5 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జనగామ, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వర్షపాతం కొంచెం ఎక్కువగా రికార్డయింది. అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా గాయత్రీనగర్లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో 32.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డైంది. అత్యల్పంగా జనగామ, ములుగు జిల్లాలో 23 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటితో పాటు యాదాద్రి, నల్గొండ, హనుమకొండ, హైదరాబాద్, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, సూర్యాపేట్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 24 నుండి 25 డిగ్రీల మధ్యలోనే పగటి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 2 రోజులుగా ఉన్న వాతావరణమే శుక్రవారం కూడా కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం బలహీనపడిందని, అయితే దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంపై ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు మధ్యాహ్నం చలి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరొకవైపు ఏపీలో తీర ప్రాంతాల వద్ద 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు వెల్లడించింది.